హలో హాయ్ అండి అందరికీ. సో నేను ఈరోజు చిట్టి బుండాలు ఉంటాయి కదా, చిన్నవి పునుగులు ఉంటాయి చూడండి, అవి చేస్తున్నాను. సో నేను మార్నింగ్ బియ్యం అయితే నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో ఆలూని అయితే బాయిల్ చేసుకున్నాను, ఉడకబెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. సో నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి మనం యాడ్ చేసుకుందాం. సో బియ్యం పిండి ఉడకబెట్టుకున్న ఆలుని మిక్సీ పట్టేసుకొని ఈ రెండింటిని అయితే మిక్స్ చేసుకుందాం. మనం ఇందులోకి నేనైతే కొద్దిగా జీరా వేసుకున్నాను, వాము వేసుకున్నాను, రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మార్నింగ్ చేసిన టమాటో చట్నీ అయితే ఉంది. సో ఇప్పుడు కొద్దిగంత బేకింగ్ సోడా, సో వీటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఒక చేతితో వీడియో తీయాలి, ఒక చేతితో ఇలా చేయాలంటే కాదు, కొద్దిగా కష్టం అవుతుంది. సో నేను ఇప్పుడైతే మిక్స్ చేసి చూపిస్తాను. నేనైతే ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఇలా చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే బయటి ఆయిల్ అంత బాగుండదు కాబట్టి బయటికి కొనిచ్చే బదులు సో ఇలా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ హీట్ అవుతే కూడా అవి కాలిపోతాయి, సరిగా వేగనే ఎగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. సో చూసారా, చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అవుతున్నాయండి, వేగుతున్నాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నేను ఇలా అయితే చేస్తున్నాను. సో మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ చేసుకున్న టమాటా చట్నీ అండి. సో ఈ టమాటా చట్నీ అయితే మేము సర్వ్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఎంత నన్ను సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్ళగలుగుతాను. సో ఓకేనా, ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే, బాయ్. సో నేను చేసిన పునుగులు అండి, సో ఎంతో సాఫ్ట్గా క్రంచిగా వచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నేను టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, తింటున్నాను. ఎంతో క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా.